కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? అందరూ సిఎస్సి తీసుకుంటున్నారని మీరు కూడా సిఎస్సి తీసుకోవడం. ఇంకొంతమందికి అసలు బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు. చాలా మంది సిఎస్సి అండ్ ఈసీఈ మధ్య కంపారిజన్ అడుగుతున్నారని ఈ రోజు ఈ వీడియోలో సిఎస్సి వర్సెస్ ఈసీఈలో ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఇలా డీటెయిల్గా ప్రతి టాపిక్ మాట్లాడతాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈసీఈ తీసుకోవాలా సిఎస్సి తీసుకోవాలనే క్లారిటీ మీకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ సిఎస్సి గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టాపిక్స్ని నేర్పిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సిఎస్సి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే ఇంజనీర్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఈసీ సైడ్ చూసుకుంటే ప్రాసెసర్స్, చిప్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, ఐఓటీ లాంటి టెక్నాలజీస్ని నేర్పిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ వరల్డ్ని బిల్డ్ చేసే ఇంజనీర్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అదే ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, సాలరీస్ అండ్ ఫ్యూచర్ డిమాండ్. ఫస్ట్ ప్లేస్మెంట్స్ గురించి చెప్తాను. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ చూసుకుంటే సిఎస్సికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రతి సెక్టార్లో ఉంది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈ కామర్స్, ఫినాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇండస్ట్రీస్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటున్నాయి. జాబ్స్ అండ్ ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా 100 కంపెనీస్ వస్తే అందులో 80 కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీసే ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్ ఇలా చాలా రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈసీ ప్లేస్మెంట్స్ చూసుకుంటే చాలా మంది ఈసీలో ప్లేస్మెంట్స్ లేవనుకుంటారు, కానీ ఈసీలో కూడా కోర్ కంపెనీస్ ఉంటాయి. ఏఎండి, క్వాల్కామ్, ఎన్విడియా, ఇంటెల్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, మీడియాటెక్, మైక్రోన్ లాంటి కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్గా ఈసీ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటారు. ఇండియా సెమీ కండక్టర్ మార్కెట్లో కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. అలానే ఎన్నో స్టార్టప్స్ అండ్ కంపెనీస్ గ్రో అవుతున్నాయి. ఫ్యూచర్లో ఈసీ మార్కెట్ కూడా డీసెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీ కాలేజ్ టైంలో ఇంటర్న్షిప్ చేస్తేనే మీకు మంచి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్న్షిప్ చేయకపోతే మీకు బీటెక్ తర్వాత జాబ్ రావడం చాలా కష్టం. సిఎస్సి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ క్రాక్ చేయడం కొంచెం ఈజీ. ల్యాప్టాప్లో ప్రోగ్రామింగ్ నేర్చుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి గిట్ హబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఇయర్ నుండే ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ విషయంలో సిఎస్సికి తిరగలేదు. ఇప్పుడు ఈసీ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ గురించి చెప్తాను. ఈసీ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అంత ఈజీగా దొరకవు. విఎల్ఎస్ఐ, ఎఫ్పిజిఏ, ఐఓటీ, సెమీ కండక్టర్ టూల్స్ నేర్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈసీలో ఇంటర్న్షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈసీలో ప్లస్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు డెప్త్గా ప్రిపేర్ అయితే పక్కాగా మంచి ఇంటర్న్షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ 10 yearsలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ డిమాండ్ చాలా పెరుగుతుంది. కాబట్టి సిఎస్సి డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే ఏఐ గ్రోత్ వల్ల ఈసీ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఏఐ రన్ అవ్వాలంటే పవర్ఫుల్ చిప్స్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి, ప్రాసెసర్స్ కావాలి, మెమరీ సిస్టమ్స్ కావాలి. వీటిని డిజైన్ చేసేది ఈసీ ఇంజనీర్స్. నెక్స్ట్ 10 yearsలో ఈసీ అండ్ సిఎస్సి చాలా మంచి డిమాండ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా చాలా మంది భయపడుతుంది కూడా ఏంటంటే ఏఐ వచ్చింది కాబట్టి సిఎస్సి అండ్ ఈసీ జాబ్స్ రీప్లేస్ అయిపోతాయా, రేపు ఆపర్చునిటీస్ లేకుండా అవుతుందా అని భయపడుతున్నారు. ఏఐ బేసిక్ కోడింగ్ వర్క్ని ఆటోమేట్ చేయగలదు, కానీ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ డిజైన్, కాంప్లెక్స్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడం, బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఇవి స్కిల్డ్ ఇంజనీర్స్ పని. కాబట్టి స్కిల్డ్ సిఎస్సి ఇంజనీర్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఓన్లీ కోడింగే కాకుండా అడ్వాన్స్ స్కిల్స్ అండ్ స్పెషలైజేషన్స్ నేర్చుకుంటే ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు. ఈసీ విషయంలో ఏఐ రీప్లేస్మెంట్ రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిప్ డిజైన్, హార్డ్వేర్ వెరిఫికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్మెంట్, సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ లాంటి ఫీల్డ్స్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎంత ఏఐ వచ్చినా ఈసీ ఇంజనీర్స్ని రీప్లేస్ చేయలేదు. కాబట్టి ఈసీకి కూడా డీసెంట్ స్కోప్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మీరు ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ గురించి ఆలోచిస్తే సిఎస్సి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సెమీ కండక్టర్స్, చిప్స్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెక్యూర్డ్ ఎవర్ గ్రీన్ జాబ్స్ కావాలనుకుంటే ఈసీ బెస్ట్ ఆప్షన్. సో ఇది ఓవరాల్గా ఈసీ వర్సెస్ సిఎస్సి ప్లేస్మెంట్ కంపారిజన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.